నా పేరు వెంకటేశ్వర్లు అండి. యాక్చువల్లీ మా కొలీగ్స్ మెంబర్స్ వచ్చేసి 4 జిల్లా వాళ్ళు కలిసి ఏపీ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అనేది కొలాబరేషన్ అనేది చేయడానికి ఈ యొక్క అసోసియేషన్ చేయడానికి ఒక తాటి మీద రావడానికి ప్రథమ కారణం. ఐ మీన్ మేనేజ్మెంట్‌లతో కొలాబరేట్ కావాలంటే కొన్నిసార్లు కొన్ని మేనేజ్మెంట్స్ ఒకే రకంగా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది వేరే రకంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ యూనిఫార్మ్‌లీ కొలాబరేషన్ అని లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ లాట్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దీని కొరకు ఏంటంటే ఈ ఏపీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అసోసియేషన్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయ్యి ఫామ్ రిజిస్ట్రేషన్ చేసి మాకున్నటువంటి వారిలో ఇక్కడ మా ప్రెసిడెంట్ గారికి వచ్చేసి లింగాల కోటి గారు, వైస్ ప్రెసిడెంట్గా చదలవాడ ఆదినారాయణ గారిని, సెక్రటరీ వచ్చి మై సెల్ఫ్, అండ్ జాయింట్ సెక్రటరీ వచ్చేసి మధుకృష్ణ గారు కావచ్చు, మళ్ళీ ఈశ్వర్ గారు కావచ్చు, వేరే ఆయన కావచ్చు. వీళ్ళు దాదాపు ఇట్లాంటి ఒక 10 మెంబర్స్ దాకా అసోసియేట్ అయ్యి ఈ యొక్క అసోసియేషన్ మెంబర్షిప్ని ఏర్పాటు చేశానండి. దీంట్లో ప్రథమంగా ఒకరండి ఏంటంటే ఈ ఈ యొక్క యూనివర్సిటీతో కొలాబరేట్ కావాలంటే ప్రతి ఒక్కరికి కామన్గా తెలియదండి. ఆ కొలాబరేట్ కావడానికి ఈ యొక్క అసోసియేషన్ మీట్ ఏర్పరచడం మెయిన్లీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బీ2బీ అనేది జరగాలనే ఒక ఉద్దేశంలో, బీ2బీ అనేది జరిగే ఉద్దేశంలో కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి డివైడ్ కాకూడదు. అంటే ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, సిస్టమ్ ఆఫ్ పేఅవుట్ సిస్టమ్స్ కావచ్చు, లాట్ ఆఫ్ డిఫాల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిఫాల్ట్స్ అనేవి ఒక ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ఆర్గనైజేషన్లో ఆ యొక్క అసోసియేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏకతాటి మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఉద్దేశంతో ఈ యొక్క ఏపీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అండ్ కౌన్సిలర్స్ అసోసియేట్ మీట్ అనేది అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మమ్మల్ని నమ్మి మేమనే ఒక ఆర్గనైజేషన్ ఫార్మేషన్ చేసిన తర్వాత మా పైన నమ్మకంతో ఎంతో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కావచ్చు, లాట్ ఆఫ్ మెంబర్స్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ మెంబర్స్ గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, మమ్మల్ని నమ్మి మా పైన ఒక నమ్మకాన్ని మాకంటూ ఒక క్రెడిబుల్ ఉంది అని మమ్మల్ని నమ్మి ట్రస్ట్ చేసేసి ఈ యొక్క అసోసియేషన్ మీట్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి స్టాల్ స్పాన్సరింగ్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. అదే మాదిరిగా వారందరూ మా అన్నదమ్ములు, మా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరినీ ఒక తాటి మీద వాళ్ళ యొక్క గైడ్లైన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా మేము శిరస వహిస్తాము. దాంతోపాటు ఇక్కడున్న ఈ యొక్క కన్సల్టెన్సీలు కూడా పిఆర్ఓస్, కన్సల్టెన్సీలు అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ మీటింగ్ ఏర్పరచడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ దో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఇక్కడ ఎవరు తగ్గకూడదు. నాకున్నటువంటి మెయిన్లీ సెక్రటరీగా నాకున్న ఒపీనియన్ అంటే ఒక అడ్మిషన్ చేసేవాడైనా కన్సల్టెంట్, 100 అడ్మిషన్ చేసిన కన్సల్టెంట్. సో కాకపోతే కంపారిజన్ కాదండి, ఇక్కడ యూనిఫామ్లీ కొలాబరేషన్ మెయిన్ థింగ్. ఈ యొక్క అసోసియేషన్ యూనిఫామ్లీ యూనిటీ మీద చేయడానికి నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అనేది నిర్ణయించడం జరిగింది సార్.